వెల్కమ్ టు కథాలోకం. హాయ్ చిన్నారులు, స్వాగతం సుస్వాగతం అందమైన కథాలోకంలోకి. ఇక్కడ మాట్లాడే జంతువులు, తెలివైన పిల్లలు, మంచి నీతులు నేర్పే కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఒకానొక అడవిలో ఒక ఎలుక ఉండేది. దానికి తాబేలు మరియు కాకి ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు ఆనందంగా స్నేహ జీవితాన్ని గడుపుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వాటికి చిత్రగ్రీవుడు అనే ఒక పావురంతో స్నేహం కలిసింది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో ఒకచోట గింజలు చల్లి వల పన్ని పక్షుల రాకకై ఎదురుచూడసాగాడు. ఒక మూల దాక్కుని వలలో చిక్కిన పక్షుల్ని పట్టుకోవాలని అతడి ఆశ. ఆ సమయంలో చిత్రగ్రీవుడు అనే పావురం మరికొన్ని పావురాలు స్నేహితులతో ఎగురుతూ అటుగా వచ్చి గింజలను తినాలనుకున్నాయి. నేలమీద వాలాలని ప్రయత్నిస్తున్న స్నేహితులతో చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు: మిత్రులారా, ఈ అడవిలో ఇలా గింజలు రావటం అనుమానంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇది మనల్ని పట్టుకునేందుకు వేసిన వల కావచ్చు. నేలపై వాలకండి అని హెచ్చరించినా లెక్క చేయక పావురాలన్నీ నేలపై వాలాయి. వెంటనే వాటి కాళ్ళు వలలో చిక్కుకున్నాయి. వల నుంచి బయటపడాలని అవి చాలా ప్రయత్నించాయి. ఎగిరిపోవాలని చేసిన ప్రతి ప్రయత్నం వాటి కాళ్లను వలకు మడీ బంధించింది. తాము బయటపడలేమని, చావు తప్పదని తీర్మానించుకున్నాయి. అప్పుడు చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు: అయ్యో, నా మాట వినలేదు కదా, ఇప్పుడు వలలో చిక్కుకున్నాం. స్నేహితులారా, భయపడకండి. బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. అందరం కలిసి ఎగురుదాం. నా మిత్రుడు ఎలుక మనల్ని తప్పక కాపాడతాడు. వేటగాడికి భయపడకండి. వేటగాడు వాటిని ఆపాలని చాలా ప్రయత్నించాడు. ఎలాగైనా పట్టుకోవాలని వాటి వెనుక పరిగెత్తాడు. అవి అతనికి అందకుండా ఎగిరిపోయాయి. వేటగాడు నిరాశ చెంది ఆగిపోయాడు. చిత్రగ్రీవుడి సూచన మేరకు పావురాలన్నీ ఎలుక నివసించే కలుగు దగ్గరకు వెళ్లాయి. లోపల కన్నంలో ఉన్న ఎలుకకై చిత్రగ్రీవుడు ఇలా పిలిచాడు: మిత్రమా, హిరణ్యకుడా, మేము పెద్ద ఆపదలో ఉన్నాం. దయచేసి కాపాడు. స్నేహితుడి కేక విని హిరణ్యకుడు: ఇది నా మిత్రుడి కేక, వెంటనే సహాయం చేయాలి. మిత్రమ్మ, మమ్మల్ని ఇవాళ నుండి కాపాడు. భయపడకండి పావురాలారా, నేనున్నాను. ఈ వల మీ స్వేచ్ఛను ఆపలేను. నా పళ్ళతో ఇప్పుడే కొరికి విడిపిస్తాను. స్నేహితుడి కోసం ప్రాణాలైనా ఇవ్వాలి. ఇదే నిజమైన స్నేహం. ధన్యవాదాలు మిత్రమా. సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. హిరణ్యకుడికి ధన్యవాదాలు చెప్పి కొంతకాలం అతడి ఆతిథ్యంలో ఉండి వెళ్ళిపోయాయి. సరే పిల్లలు, ఈరోజు కదా మీకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఎంతో కథలు, వింతలు, విశేషాలు మీకోసం మన కథాలోకంలో సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ మన కథాలోకం.